क्षीरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री नमो भागवताय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ ఆల్ ఆఫ్ యూ. తెలుసు మీకు ఈ శ్లోకాస్ అన్ని చాలా బాగా వచ్చినాయి, ఎందుకంటే రోజు వింటున్నాను, చాలా బాగా చెప్తున్నారు. కొన్ని నేను ఈ ఈ శ్లోకాస్ నుంచే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. హౌ ఫార్ యూ కెన్ ఆన్సర్, ఐ జస్ట్ వాంట్ టు నో. సో నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో బుద్ధుడు గురించి వచ్చింది. యాక్చువల్గా ఎందుకు బుద్ధుడు ఈ వేదాలన్నీ నేను నమ్మను అని చెప్పాడు? మాతాజీ ఎందుకంటే అందరు మాట్లాడితే నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆహ్లాద్ చెప్పు, తర్వాత మేనేజా. మాతాజీ డైరెక్ట్ వచ్చి వేదాల్లో ఇది ఉంది అది ఉంది అంటే ఎవరు నమ్మరు మాతాజీ. అందుకే బుద్ధుడు కదా నేను కూడా వేదాన్ని నమ్మను అని ఆయన్నే ప్రూవ్ చేసి చెప్పింది మాతాజీ. ఓకే, నెక్స్ట్ మేనేజా. మాతాజీ ఎందుకంటే అప్పుడు పీపుల్ అందరూ మీట్ ఈటింగ్ ఎక్కువ అయిపోయి వాళ్ళు వేదాస్ ని నమ్మడం ఆపేశారు. అప్పుడు బుద్ధ వచ్చి ఈ వేదాస్ ని నమ్మండి అంటే ఎవరు నమ్మరు కాబట్టి బుద్ధ చెప్పాడు నేను కూడా వేదాస్ ని నమ్మను అని చెప్పారు. వాళ్ళకి ఫ్రెండ్ గా అయిపోయాడు అనమాట. ఫస్ట్ వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా, నేను కూడా మీలానే అన్నట్టుగా వచ్చి అలా చేశాడు. తర్వాత శంకరాచార్య వీళ్ళందరూ వచ్చారనమాట. వచ్చేసి మళ్ళీ వేదాలను నమ్మాలరా అని చెప్పారు. ఫస్ట్ కృష్ణ ఏం చేశాడు, బుద్ధుడిలాగా వచ్చాడు, వచ్చి అలాంటి వాళ్ళందరినీ మార్చేశాడు. కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టి మీట్ ఈటింగ్ ఉండకూడదు అట్లా ఏవో కొన్ని 8 folds మీకు సోషల్లో వచ్చి ఉంటుంది కదా, వచ్చిందా? ఎవరైనా చదివారా? రైట్ రాలేదా? Mataji, but I studied about Vedas, Mataji. What? I studied about Vedas, Mataji. About Vedas you got? You have a Yes, subject? Okay. Very good. Yes, ma'am. అదే అంటే కొంచెం మా అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉంటుంది కదా. మా అప్పుడు ఉండింది బుద్ధుని గురించి ఒక సోషల్లో 7th I think or 8th class like that we have మాతాజీ మేబీ 6th class లో నాకు ఉంటదేమో మాతాజీ. ఓకే. సో మాకు ఉండింది. సో నాకు అది గుర్తొచ్చి నేను చెప్పాను. సో అప్పుడు బుద్ధుడు కొన్ని పెట్టాడనమాట. మీరు అంటే ఎలా అయితే నియమాలు ఇప్పుడు ప్రభుపాద మనకి పెట్టారు కదా కొన్ని నియమాలు. ఏంటి వాట్ ప్రభుపాద సెడ్ టు us అంటే మాతాజీ మీట్ తినవద్దు మాతాజీ, హరే కృష్ణ మహామంత్రం చెప్పించాలి.
సెన్స్ ఆర్గన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. సెన్స్ ఆర్గన్స్ కోరెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి. రైట్ రైట్ 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అవి ఫాలో చేయాలి తప్పకుండా మనము. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్. అంటే ఇలిసిట్ సెక్స్ అంటే తెలుసు కదా, మీరు చూస్తున్నారు, సినిమాలు అన్ని చూస్తున్నారు కాబట్టి యు నో ఎవ్రీథింగ్. సో అలాంటివన్నీ ఉండకూడదు. పెళ్లి చేసుకుంటే ఒక్కరితోటి జీవించాలి, చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. అంతేగాని ఇవాళ రేపు చూస్తుంటాం గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, 10 మంది, ఎంతమంది ఉండొచ్చు. అట్లాంటి ఇంగ్లీష్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి పాడు చేసేస్తుంది. అందుకే నిన్న ఇక్ష్వాక్ చెప్పాడు, ఏంటి 4th క్లాస్లోనే ఒకడు లవ్ అని ఒకటి ఏదో చెప్పాడు. సో ఇవన్నీ నథింగ్ బట్ దే డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఈస్ లవ్ అనేది, వాళ్ళకి యాక్చువల్ మీనింగ్ తెలీదు. కానీ దే స్టార్టెడ్ వెన్ దే స్టార్ట్ వాచింగ్ మూవీస్ చూస్తూ ఉంటే ఒక ఇదిలోకి వెళ్ళిపోతారు అంతే, అలా స్టార్ట్ అవుతూ ఉంటది. సో అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ప్రభుపాద సెడ్. నెక్స్ట్ ఏంటి, ఇంటాక్సికేషన్. నేను మా వాచ్మెన్ వాళ్ళ బాబుని కూడా చూశాను. హీ స్టార్టెడ్ స్మోకింగ్. ఎంత హీఈస్ జస్ట్ 16 years old, అంతే. 16 years ఆ అబ్బాయి, 10th క్లాస్, స్మోకింగ్ చేస్తున్నాడు. ఇంకేదో చెప్పాడు, ఏదో సంథింగ్ నాకు గుర్తు రావట్లే, ఏదో గమ్లాగా ఉంటుందంట, అది ఒక లాంటి మత్తులోకి తీసుకెళ్తుందంట. ఎలక్ట్రానిక్, రైట్ భవిష్యత్ ఎలక్ట్రానిక్ ఏంటమ్మా అది? ఎలక్ట్రానిక్ అది ఒక ఫ్లేవర్ ఉంటుంది మాతాజీ, అది చాలా మంది అడిక్ట్ అయిపోతారు అండ్ దాని వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మాతాజీ. డ్రగ్స్ అవన్నీ కూడా అవును. ఉండొచ్చు సో మాతాజీ. వాడు ఒక లాంటి స్మెల్ ఉంది, అది తెచ్చాడు. ఇంకా మేము అది కనిపెట్టి పాపం వాడిని కౌన్సిలింగ్ ఇచ్చాము, చాలా చేశాము. సో అలాంటి వాటికి మీరు అస్సలు ఎడిక్ట్ కావద్దు. ఇప్పుడు బయట అలా నడుస్తుంది, చాలా బ్యాడ్ పీరియడ్ ఇది. ఇవన్నీ చేసేదంతా ఎవరో కాదు, చైనా అండ్ పాకిస్తాన్ నుంచే వస్తూ ఉంటాయని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు ఫారినర్స్ తెలియదు. వల్ల కూడా మాతాజీ. అదే మెయిన్ గా చైనా, పాకిస్తాన్, మన పక్క దేశాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, మనల్ని పడగొట్టాలి అని అంటే ఏం చేయాలి, యూత్ ని పడగొట్టాలి. చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తారనమాట. టార్గెట్ చేసి దే విల్ స్పాయిల్, దే విల్ సెండ్ అనమాట, మన దేశానికి పంపిస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా. అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అవును మాతాజీ, అవన్నీ పాకిస్తాన్ లో చిన్న పిల్లల్ని ట్రైన్ చేసి ఇండియాకి పంపిస్తారు మాతాజీ. అదే ఏదో అన్ని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. నేను అందుకే చెప్తాను, న్యూస్ చూడొద్దు అని నేను చెప్పను, చూడాలి. బట్ యూ షుడ్ బి అలర్ట్. అంటే సెన్సెస్ కి పడిపోవద్దు మీరు. నిన్న కూడా చెప్పాను కదా, ఏంటి ఒక చాక్లెట్ ఇచ్చి అమ్మాయిని అబ్బాయిని ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చాకిరికి పని వాళ్ళలాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. చాలా బ్యాడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళని వేరే వేరే కంట్రీస్ కి పంపిస్తూ ఉంటారు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు అలర్ట్ గా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, బయట ప్రపంచం ఇలా ఉంది. సో మీరు తెలుసుకోవద్దు అని కాదు, తెలుసుకోవాలి. కానీ ఎలా ఉండాలి అని అంటే దాని నుంచి ఎంత ఇదిగా వేరే వాళ్ళని కూడా కాపాడొచ్చు అనేది చూస్తూ ఉండాలి. ఎలా కాపాడొచ్చు, హౌ కెన్ యూ డూ దట్, కెన్ ఎనీవన్ సే, ఎలా కాపాడొచ్చు మనం? భక్తి మార్గంలోకి తీసుకురావాలి. ఓన్లీ వే, సింపుల్ వే, భక్తి మార్గంలో, స్పిరిచువల్ లోకి తీసుకురావాలి వాళ్ళని. అరే ఇప్పుడు మొన్నొకసారి నాకు ముకుంద ప్రియ చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఆమెకి ఒకసారి చెప్పిందంట, నువ్వు చాంట్ చెయ్యి అది ఇది అని అంటే నెక్స్ట్ డేనే ఆమె స్టార్ట్ చేసేసింది అని చెప్పింది. అంటే యూ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్. నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నీ ఫ్రెండ్స్ కి ఎంకరేజ్ చేయాలి, ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి. ఎవరైనా బాధపడుతూ ఉంటారు ఏదో ఒక రీజన్ తోటి, సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్. సో ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, 68 శ్లోకాలో
ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును. ఎప్పుడైతే నువ్వు ఈ ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంటావో నీ సెన్స్ ఆర్గన్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సింపుల్ వే, సింపుల్ అది. సో ఎంత ఈజీ కదా. సో నీ ఫ్రెండ్స్ నీ వాళ్ళని నువ్వు మార్చగలిగితే కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ. ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు నీకు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. సో ఇది అంటే ఇంపార్టెంట్ అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి అందరూ. సో ఒక్కొక్కరికి నేను ఇస్తూ ఉంటా. ఎవరెవరు చెప్తారు చూడండి. ఫస్ట్ మనం భవిష్యకి ఇద్దాం. భవిష్య ఇది చెప్పగలవా? తస్మాద్యస్య మహాబాహో. టెల్ మాతాజీ. చెప్పు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః. నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి. నిగృహీతాని, హీతాని, ఈ ఐ పైన బార్ ఉంది కదా, హీతాని. నిగృహీతాని సర్వశః. నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః. తేభ్యస్ అని ఉంది. ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యస్. తేభ్యస్. ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యస్. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్. తేభ్యస్. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వెరీ నైస్. నెక్స్ట్ ఆహ్లాద్. ఓకే, ఆహ్లాద్ కిద్దాం. నెక్స్ట్ ముకుంద ప్రియ, రెడీగా ఉండు. నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియతేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వెరీ గుడ్. నెక్స్ట్ ముకుంద ప్రియ. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇప్పుడు మనకి ప్రతిసారి ఈ ఇలా అంటే ఎథీస్ట్స్ ఉంటారు కదా. ఎథీస్ట్ అంటే ఎవరు తెలుసా? ఎథీస్ట్, హూ ఇస్ ఎథీస్ట్? ఎథీస్ట్ దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఇంగ్లీష్ లో ఎథీస్ట్స్ అంటారు. సో ఎథీస్ట్స్ ఉంటారు చాలా మంది, మనకి చాలా మంది ఉంటారు చుట్టూ. సో వాళ్ళ కోసము ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి ప్లాన్ ఉంటుంది కృష్ణ దగ్గర? కెన్ ఎనీవన్ సే? ఎలాంటి ప్లాన్? లైక్ హౌ బుద్ధ కేమ్ లైక్ దట్. బుద్ధుడు వచ్చాడు, వాళ్ళంతా ఎత్తిస్తే కదా మాంసాలు. నీకు వేదం నమ్మట్లేదు అని అంటే భగవంతుడు నమ్మట్లేదు అన్నట్టే. వాడు వేదాలు లేవు, ఏం లేవు, నేను నమ్మను అని అంటే, భగవంతుడు చెప్పిన మాటలు నమ్మను అని అంటే అర్థం ఏంటి? వాడు భగవంతుడిని నమ్మట్లేదు, హీజ్ ఎథిస్ట్. సో అలాంటి వాళ్ళకి ఏంటి ప్లాన్ కృష్ణ దగ్గర? ఆల్వేస్ హీ విల్ బి సెండింగ్ ప్రీచర్స్, పంపిస్తూ ఉంటాడు ఎవరినో ఒకరిని. ఫస్ట్ బుద్ధాన్ని పంపించాడు. బుద్ధ వచ్చేసి నేను కూడా నమ్మను అనేసి కొన్ని ఇక సఫర్ అయ్యేది ఎందుకో మీకు తెలుసా? కాజ్ ఏంటి అని అంటే మీరందరూ ఒకటే రీజను అనేసి కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని చూపెట్టాడు అనమాట. ప్రతిదానికి ఒక కాజ్ ఉంది, మీ సఫర్కి ఒక కాజ్ ఉంది. అదే డిజైర్. మీ కోరిక, ఇది తినాలి అది తినాలి అని అతిగా కోరిక. ఏదైతే కోరిక ఉన్నాయో ఆ కోరికలు మంచివి కావు. మంచి కోరికలు ఉంటే ఓకే. ఎట్లాంటి కోరికలు ఉండాలి? కృష్ణకి సేవ చేద్దాము, లేకపోతే టెంపుల్కి వెళ్దాము. ఈ కార్ కొన్నాం కదా, ఈ కార్ని మనం టెంపుల్కి తీసుకెళ్దాం ఫస్ట్, తర్వాత దేనికైనా ఉపయోగిద్దాం. ఫస్ట్ టెంపుల్కి యూజ్ చేద్దాం, ఎక్కువగా టెంపుల్కి వెళ్ళడానికి యూజ్ చేద్దామని. అలా నువ్వు ఏదైతే వస్తువు, ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కున్నావు, సెల్ ఫోన్ కొనుక్కుంటే నువ్వు ఏం చేస్తావు? దేవుడు ఏవన్నీ ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేయడం ఇతరులకి. అలా ఏవైనా నువ్వు వాట్సాప్ అయినా ఏదైనా నువ్వు ఎలా యూజ్ చేయాలి? భగవంతుడికి అర్పిస్తూ సేవ చేసినావు అనుకో, నువ్వు అప్పుడు దెన్ ఇట్ ఈస్ రైట్ కోరిక, రైట్ డిజైర్, కరెక్ట్ డిజైర్ అది.
రాంగ్ డిజైర్ ఏంటి? నీ కోసం నువ్వు ఎంజాయ్మెంట్ కోసం నువ్వు ఏదో ఒకటి చేసుకున్నావు అనుకో, నువ్వు పడిపోయావు. అంటే నీ సెన్స్ ఆర్గాన్స్ కోసం నువ్వేదో చేస్తున్నావు కదా, సో పడిపోయావు. సో అక్కడ ఎక్కడో ఒక దగ్గర దెబ్బ కొట్టుద్ది. ఈ మాయాదేవి ఉంటుంది కదా, హూ ఇస్ మాయాదేవి? కెన్ ఎనీవన్ సే మాయాదేవి ఎవరు? దుర్గాదేవి. మాయాదేవి మనల్ని డివోషన్ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఇప్పుడు వ్యాసుడు అంట, మీకు ఒకటి తెలుసా? నారదుడు వచ్చి వ్యాస మహర్షికి చెప్తాడనమాట. ఆయన స్టోరీ అంతా, ఆయన పూర్వజన్మదంతా చెప్తాడు. నేను ఇంకొకసారి చెప్తా ఆయన పూర్వజన్మది ఇంకొకసారి. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పేశాను అందరికీ, కానీ నేను మళ్ళీ చెప్తాను. సో ఆయన పూర్వజన్మదంతా చెప్తాడు. చెప్పిన తర్వాత వ్యాసుడు చాలా ఇట్లా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ధ్యానంలోకి వెళ్ళి ఏం చూస్తాడంటే కృష్ణ అద్భుతంగా, ఆ కృష్ణుడు వెనకాల మాయాదేవి ఉందంట. అంటే ఈ కృష్ణుడి చేతిలోనే ఉంది ఆ మాయాదేవి కూడా, ఆ దుర్గాదేవి కూడా ఈయన ఎట్లా చెప్తే అట్లా ఆడుతుంది అనమాట. సో ఆ మాయాదేవి, ఆ దుర్గాదేవి, ఇప్పుడు మీరందరు కృష్ణాన్ని పట్టుకున్నారు కదా, షీ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఏం చేయలేదు, అంటే ఎక్కువగా నిన్ను కష్టపెట్టదు. కానీ నువ్వు ఎప్పుడైతే అంటే స్టార్టింగ్లో కొన్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా కృష్ణ భక్తుడు అయ్యావా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటుంది. సో నువ్వు లాగడానికి చూస్తూ ఉంటుంది నిన్ను. నువ్వు గట్టిగా ఉన్నావు అనుకో, ఆమె కూడా నీ సేవకురాలైపోతుంది తెలుసా. నువ్వు ఎప్పుడైతే కృష్ణాని గట్టిగా పట్టుకొని ఉంటావో, నువ్వు దేనికి పడిపోవు. చూసినావా ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ మాయాదేవి కూడా నీకు సేవకురాలైపోతుంది. నీకే ఏదన్నా అంటే నీకు ఎక్కడ అవసరమో అక్కడ ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో కృష్ణ చేతిలోనే ఉంది మాయాదేవి కూడా, ఆయన ఎట్లా చెప్తే అట్లా ఆడుతూ ఉంటుంది. సో అందుకోసం మీరు ఫస్ట్ మీ సెన్స్ ఆర్గాన్స్ కంట్రోల్ పెట్టుకోవాలి అని అంటే ఈ శ్లోక ఏంటి చెప్తుంది? నువ్వు భక్తుడివిగా అంతే అని చెప్తుంది. సో ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే ఈ శ్లోకాస్, సరే నేను చెప్పిస్తాను ఒక్కొక్కరితోటి. దానికి ముందు మనము ఈ 69th శ్లోకాలో ఉన్నాం మనం ఇక్కడ. ఇది ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకున్న తర్వాత మనం అందరితోటి చెప్పిద్దాం. ఓకే మాతాజీ, చాలా మందికి వచ్చేస్తుంటాయి శ్లోకం. చెప్పు. యాని చ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశి పశ్యతో మునిః. తా నిశా పశ్యతో మునేహ. ఇది ఇక్కడ కొంచెం పోయినట్టుంది, లాస్ట్ కొంచెం చూసుకో. వెరీ నైస్, ఎనీహౌ యూ డిడ్ వెరీ నైస్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? మేనేజా ఎవరికొచ్చు? ధ్రువ చెప్తాడంట. ఇది వచ్చేసి ధ్రువకు. చెప్పు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని తా నిశా పశ్యతో మునే. తా నిశా పశ్యతో మునేః. ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇంకెవరు? మాతాజీ నేను చెప్పచ్చా? ఎవరు అలా మాతాజీ. ఆద్యాన్. ఓకే, ఆద్యాన్ చెప్పు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని ననిస్ ఆపశ్యతో. సా నిశా పశ్యతో మునేః. సా నిశా పశ్యతో మునేః. మాతాజీ, can I tell? చెప్పు మేనేజా, నిన్నే. యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ శ్లోకాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. వాట్ ఈస్ నైట్ ఫర్ ఆల్ బీయింగ్స్ ఈస్ ద టైమ్ ఫర్ అవేకెనింగ్ ఫర్ ద సెల్ఫ్ కంట్రోల్డ్
And the time for awakening for all beings is night for the introspective sage. అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. అంటే ఏంటి అంటే ఇప్పుడు మన మన జ్ఞానులు అంటే మన ప్రభుపాద్ లాంటి వాళ్ళు, ఎన్లైటెన్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ దీనికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభుపాద్ ఎప్పుడైతే ఈ బోస్టన్కి వెళ్ళారు కదా, ఫస్ట్ బోస్టన్లో అక్కడ అడుగు పెట్టాక చూసారంట మొత్తము అన్ని బిల్డింగ్స్, ఎక్కడ చూడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా జనాలందరూ అసలు అంటే సుఖాలలో ఉన్నట్టుగా, అంటే వాళ్ళు సుఖం అనుకుంటున్నారు, అది అంత ఇది హ్యాపీగా ఒక ఎంజాయ్మెంట్లో ఉన్నారనమాట అందరూ. వాళ్ళని చూసి ప్రభుపాద్ చాలా బాధపడతారు. నేను హెల్లిష్ ప్లేస్కి వచ్చాను, నేను కరెక్ట్ అంటే ఇది ఏం ప్లేస్ అసలు, ఇదే సుఖం అనుకుంటున్నారు జనాలందరూ, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇందులో జీవించడము, లేకపోతే నైట్ పార్టీస్ అయినా, త్రాగడం అయినా, లేకపోతే ఏదైతే వాళ్ళు చేసే దినచర్యలు ప్రతిరోజు చేసేవి ఏవైతే ఉంటాయో అదంతా ఆయనకి ఒక హెల్లిష్ లాగా, హెల్లోకి వెళ్ళినట్టు అనిపించిందంట. కానీ అక్కడున్న పీపుల్కి అది ఒక సుఖం, అంటే చాలా హ్యాపీగా జీవిస్తున్నాం మేము. ఇప్పుడు కూడా అంతే కదా, చాలా మంది సాటర్డే వస్తే నేను చూస్తూ ఉంటాను మా చుట్టుపక్కల అందరూ అసలు ఇంకా సాటర్డే అంటే ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఇక్కడంతా మాదాపూర్ ఏరియా అంతా ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంటారు, తాగడము, ఇంకా తినడము, నైట్ అంతా డాన్సులు, అతి దారుణంగా ఉంటుంది. మేము అప్పుడప్పుడు కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటాం, భరించలేక. చూడండి వాళ్ళు అట్లా అంత పెద్ద సౌండ్స్ పెట్టుకుంటే మేము నిద్రపోవాలి కదా, మేము 9:30, 10 కల్లా పడుకుంటాం, మాకు ప్రాబ్లం ఉంది, అలా ఇలా కంప్లైంట్ చేస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వచ్చారు. కానీ కూడా నేను చెప్తున్నాను కదా, అంటే దే థింక్ మనకి హెల్లాగా ఉంటుంది ఆ వాతావరణం, కానీ వాట్ దే థింక్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది అసలు సివిలైజ్డ్. చాలా ఇప్పుడు ఇప్పుడు మనల్ని అందరినీ ఇట్లా మన లాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే విలేజ్ పీపుల్ రా వీళ్ళు అన్నట్టుగా ఉంటాం మనం. కానీ ఈ సిటీ పీపుల్ వీళ్ళు రాత్రంతా మెలుకునే వీళ్ళు మనకి ఎలా ఉంటుందంటే అన్సివిలైజ్డ్ పీపుల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ప్రభుపాద్ అదే చెప్తారు అనమాట, ఏది సివిలైజ్డ్ ఏది అన్సివిలైజ్డ్ చెప్తారు తన బుక్స్లలో. సో మన ప్రభుపాద్ బుక్స్ చదువుతూ ఉంటే కొంచెం మార్పు అనేది మనలో వస్తుంది. ఇంత ఇతపూర్వకం మనం కూడా అలాగే, నేను కూడా అలా అనుకున్నా, లైఫ్ అంటే అదే కదా, డబ్బు సంపాదించాలి, చక్కగా మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను అనుకున్న దాన్నే. అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు, అట్లా అలా అనుకున్న నేను కూడా చేంజ్ అయ్యాను అని చెప్తున్నాను. అంటే ఎప్పుడైతే ప్రభుపాద్ బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆ బుక్స్ చదివితేనే మనకి తెలుస్తుంది. సో ఏది సివిలైజ్డ్ ఏది అన్సివిలైజ్డ్ అనేది. సో ఇది ఇక్కడ కూడా అదే, ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఏదైతే వీళ్ళు సివిలైజ్డ్ అనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు ఈ భోగభాగ్యాలు అనుభవిస్తున్నారో, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని అనుకుంటున్నారో, యాక్చువల్లీ దే ఆర్ ఇన్ నైట్, వాళ్ళు రాత్రిలో ఉన్నారు. కానీ వాళ్ళు పగలు, వాళ్ళు అనుకుంటున్నారు మేము పగలు అంటే ఎంజాయ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు రాత్రిలో ఉన్నారు. ఇదంతా అబ్జర్వ్ చేసే ఎవరికి ఈ సేజ్కే తెలుస్తుంది, ఈ యోగికే తెలుస్తుంది ఏది నైట్ ఏది రాత్రి అనేది. మనం ఇప్పుడు ఏదైతే మెడిటేషన్ చేయాలి, ఈ 16 మాలాస్ చేయాలి, ఇలా ఉండాలి, నియమాలు ఇవి ఉన్నాయి, ఇలా ఉండాలి, ఎవరైనా ఈ ప్రభుపాద్ చెప్పిన నియమాలు పాటించాలి అని చెప్తారో వాళ్ళకి ఇది నైట్ అన్నమాట. ఎవరైతే ఈ సెల్ఫ్ కంట్రోల్ చేయని వారు, అంటే ఆబ్జెక్ట్స్ మీద అతిగా వ్యామోహం పెంచుకున్న వాళ్ళు, వాటి మీద ఎక్కువ ఇష్టత పెంచుకున్న వాళ్ళు, ఈ టీవీలు అంటే మన సినిమాలు, విచ్ ఇస్ నాట్ ట్రూ, విచ్ ఇస్ నాట్ ట్రూ, ఏదైతే ట్రూ కాదో అదే రియాలిటీ అనుకొని ఏదైతే వాళ్ళు జీవిస్తున్నారో అదంతా వాళ్ళకి
ఈ ఇది ఏదైతే మనం చేస్తున్నాం 16 మాలాస్ చేస్తూ ఉంటాము, ఆ భగవంతుడి యొక్క నామ జపమే అసలైనది అని తెలుసుకొని మనము నామ జపం చేస్తూ ఉంటాం కదా, అదంతా వాళ్ళకి నైట్ లాగా అనిపిస్తుంది. ఈ శ్లోక మీనింగ్ అది యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ ఎవరికి నైట్ ఏది నైట్ ఎవరికి డే అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సేజ్కి ఏది నైట్ ఏది డే అనేది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మీ ఏజ్ వాళ్ళకి, కానీ మెల్లిమెల్లిగా నేను మళ్ళీ చెప్తూ ఉంటా, కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాను. ఈ సెకండ్ చాప్టర్ మళ్ళీ వస్తూ ఉంటుంది మనకి. ఈ సెకండ్ చాప్టర్ ఏంటి అంటే మొత్తం ఈ సెకండ్ చాప్టర్లోనే మొత్తం భగవద్గీత అంతా ఉంది యాక్చువల్గా. ఇది దీంట్లోనే మళ్ళీ చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క చాప్టర్లో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు మనకి ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్ టు సే. ఇప్పుడు ఇది ఎవరు చెప్తారు? ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? ముకుంద ప్రియ ఆయన ఎవరైనా చెప్తారా ఇది? ఓకే, చెప్పమ్మా. వెయిట్ చెప్పమ్మా భవిష్య. భూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. వెరీ గుడ్. కాకపోతే కొంచెం అక్కడక్కడ ఆగుతూ చెప్తున్నట్టుగా అనిపించింది, ఫ్లోనెస్ రాలేదు. సో నువ్వు ఇంకా కొన్ని రోజులకు చాలా బాగా చెప్తావని నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు ఇది? మళ్ళీ చెప్పచ్చా? ఓకే, మళ్ళీ చెప్తావా ధ్రువ? సరే చెప్పు. యాని సా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఇంకెవరైనా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఎవరికైనా నాకు వచ్చింది, దీని అర్థం ఏంటో నాకు తెలిసింది అని ఎవరైనా చెప్పగలరా? నాకు కొంచెం తెలిసింది దీని గురించి ఏంటో. సో అట్లీస్ట్ ప్రభుపాద ఏమనుకున్నారు ఆ ఎగ్జాంపుల్ అయినా చెప్పగలరా? అది తెలియాలి మీకు కొంచెం. మాతాజీ నేను చెప్పచ్చా? ఏం చెప్తావు? అదేంటి ఋషికే అదేంటి డే అండ్ నైట్ అనేది తెలుస్తుంది. ఋషికి డే అండ్ నైట్ ఏంటో తెలుస్తుంది. డే అంటే ఏంటి ఋషికి చెప్పు. డే అంటే ఋషికి మాతాజీ నేను డే ఎందుకు వినలే, ఎందుకంటే అది ఏదో పోయింది మాతాజీ, నైట్ ఒక్కటే విన్నా. సరే నైట్ చెప్పు. సరే ఏదో ఒకటి నీకు అర్థమైంది చెప్పు చాలు నాకు. నైట్ అంటే ఇప్పుడు టీవీ ఇవన్నీ టీవీ ఫోన్ లేకపోతే రెండు సినిమాకి వెళ్ళి చూద్దాం, అవన్నీ చూస్తే డే నైట్ అవుతుంది. అది 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 సేజ్ ముని ఏమనుకుంటాడంటే వీళ్ళంతా నైట్ లో బతుకుతున్నారు, చీకట్లో బతుకుతున్నారు, ఎప్పుడు వెలుతురులోకి వస్తారా బాబు అనుకుంటూ ఉంటాడు అనమాట. అరే వీళ్ళేంటి చీకట్లో బతుకుతున్నారు అంటాం కదా, చీకట్లో జీవిస్తున్నారు వీళ్ళు, ఇంకా ఎప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు యాక్చువల్ రియాలిటీ, ఎప్పుడు తెలుసుకుంటారు, ఇదే లైఫ్ అనుకుంటున్నారు ఏంటి, మూవీనే లైఫ్ వీళ్ళకి, లేకపోతే ఇంకేదన్నా చూస్తూ ఉంటారు కదా కొన్ని ఈ వీటి మీద పడి యూట్యూబ్ చూస్తూనే ఉంటారు, టిక్ టాక్లు చూస్తూనే ఉంటారు, టైం అంతా వాటి మీద స్పెండ్ చేసేస్తూ ఉంటారు, అదే లైఫ్ అనుకుంటారు, అదే హ్యాపీనెస్ అనుకుంటూ ఉంటారు కదా, కార్లో తిరగడమే హ్యాపీనెస్ అనుకుంటూ ఉంటారు. అదే అది అది కాదు అని చెప్తున్నాడు. ఇది హ్యూమన్ లైఫ్ చాలా రేర్గా వస్తుంది కదా, తొందరగా రాదు నీకు, ఎన్నో జన్మలకు కానీ నీకు హ్యూమన్ లైఫ్ ఇలా హ్యూమన్ బాడీ వస్తుంది. సో హ్యూమన్ బాడీ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. అదే అనుకుంటూ ఉంటారు. ముని అనేవాడు అట్లా అనుకుంటూ ఉంటాడు అనమాట. అరే హ్యూమన్ బాడీ వచ్చింది, వీళ్ళంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు. దేని మీద వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు? ఇప్పుడు వాడు ఏదో కర్రీ ఒకటి డిఫరెంట్ గా వండుతాడు అనమాట. ఇప్పుడు మనము ఏది జపాన్ అటు సైడ్ వెళ్తే వాడు ఏది కదిలితే అదే ఆ ప్రాణిని తెచ్చేసి వండుతాడు అనమాట వాడు. లైక్ వాడు కాక్రోచ్ కూర ఉండొచ్చు, వాడు పాముల కూర ఉండొచ్చు, వాడు ఇంకే కూర అన్నా వాడు డిఫరెంట్ కర్రీస్ వండుతూ ఉంటాడు. వండి అది స్పెషల్, ఆ రోజు స్పెషల్ అనమాట వాడి రెస్టారెంట్లో. సో
అది ఒక లైఫ్, అదే రియల్ లైఫ్ అనుకొని ఎంజాయ్ చేయడం, అదే ఎంజాయ్మెంట్ అనుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పక్కన డ్రింక్ పెట్టుకొని తాగుతూ అది తింటూ దిస్ ఇస్ లైఫ్, దిస్ ఇస్ యాక్చువల్ లైఫ్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒక మునికి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే, అరే దే ఆర్ వేస్టింగ్ దిస్ హ్యూమన్ లైఫ్. ఈ బాడీ పోతే మళ్ళీ కష్టం కదా, మళ్ళీ ఎన్నో జన్మలకు కానీ హ్యూమన్ బాడీ రాదు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఒక ముని అనుకుంటూ ఉంటాడు. ఇంకా వీడు ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా, మన ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంజాయ్ చేసే వాళ్ళు మునిని ఏమనుకుంటూ ఉంటారంటే, అరే వీడు ఏంటి మాల పట్టుకొని కూర్చుంటాడు ఎప్పుడు చూడు, వీడికి ఏమొస్తుంది మాల పట్టుకొని కూర్చుంటే టైం అంతా. నేను ఒక స్టోరీ కూడా చెప్పాను మీకు, ఆ అదే ఒకటి గుర్తు రావట్లేదు నాకు. ఒక ఆయన అదేంటే తులసిదాస్ స్టోరీ చెప్పాను కదా. ఆ ఒకతను అదే దొర ఉంటాడు ఊర్లో. ఆయన రామాయణం చెప్తూ ఉంటే వాళ్ళని తిడుతూ ఉంటాడు, ఏంట్రా కూర్చున్నారు అనవసరంగా, రామాయణం వింటే ఏమొస్తుందిరా అలా ఇలా తిడుతూ ఉంటాడు. అలాగే ఇన్ ద సేమ్ వే వాళ్ళు మనల్ని అంటూ ఉంటారు అనమాట, తిలక పెట్టుకోవడం ఏంటి, ఏంది ఇది వీళ్ళు పిచ్చోళ్ళలాగా. మగవాళ్ళు అయితే మొత్తం షేవ్ చేసుకోవాలి కదా, పాపం చిన్న పిల్కి ఒకటే ఉంటది వాళ్ళకి వెనకాల, అదొకటే పెట్టుకుంటారు. పొద్దుట్లు లేస్తారు, 3 గంటలకు లేచి ఓ కష్టపడుతూ ఉంటారు, చాంటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళంతా వాడికి ఇది చీకటి, వాడికి ఇది చీకటి అనమాట. వాడికి నచ్చదు కదా ఇది అసలు. సో వాడు అట్లా అనుకుంటూ ఉంటాడు. సో నువ్వు ఏది చీకటి ఏది రాత్రి కరెక్ట్ ఏంటిది అనేది ఒక మునికే తెలుసు. రైట్ కరెక్ట్ ఏంటో అది. ఓకే ఇక్ష్వాక్, నీకు కరెక్ట్ గా అర్థమైందా ఇప్పుడు? మాతాజీ కొంచెమైనా అర్థమైందా? కొంచెం అర్థమైందా? ఇది కొంచెం కష్టము నాకు తెలిసి, నేను కూడా మీకు మనసులో దూర్చడం కూడా కష్టము. మాతాజీ చీకట్లో బతకడం అంటే ఓన్లీ మూవీస్ పార్టీస్ అవి చేయడం అంటే చీకట్లో బతకడమా మాతాజీ? అంతే కదా అమ్మా, చీకట్లో బతకడమే అవన్నీ. ఎందుకు చెప్పాలా, నేను టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు కదా, ఆ మూవీనే రియాలిటీ అనుకుంటూ ఉంటారు, అదే చూస్తూ ఉంటారు. చూసి నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. నువ్వు చూసినా కానీ కూడా నువ్వు దాంట్లో అంతగా నువ్వు ఏదో ఒక పర్టికులర్ టైంలో చూసి వదిలేస్తే ఓకే, కానీ దాన్ని తీసుకొని అందులో అలా బ్రతకాలి అని దాన్ని తీసుకోకూడదు. అంటే లైక్ ఆ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు ఫాలో అవ్వాలి అని అనుకోవడం. లైక్ హీరో ఒక డ్రెస్సింగ్ ఉంటుంది హీరోది, లేకపోతే హీరోయిన్ ఒక డ్రెస్సింగ్ ఉంటుంది స్టైల్, దట్ ఐ వాంట్ టు ఫాలో దట్ అనుకొని దాన్ని ఫాలో అవ్వడము. లేకపోతే ఇంకేదైనా అలాంటివి దాని నుంచి చెడు కానీ మంచి అనేది జరగదు. అంటే కొన్ని హిస్టారికల్వి చూడొచ్చు. నేను మొత్తం మూవీస్ అంటే మొత్తం చూడొద్దు అని నేను మీ పిల్లలకి చెప్పను, కానీ కొన్ని హిస్టారికల్వి చూడొచ్చు. లైక్ కృష్ణావైనా లేకపోతే ఏవైనా అలాంటివి చూడొచ్చు మనము. కానీ నువ్వు వాటిల్లో ఏంటి, కృష్ణాది చూస్తే నీకు మనసులో కృష్ణ ఉంటాడు కాబట్టి దట్ ఈస్ గుడ్. కానీ నువ్వు ఎవరినైతే చూస్తావో, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒక ఆమెకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఉండేది. సో ఎప్పుడు మహేష్ బాబు మూవీ వస్తే ఫస్ట్ షో వెళ్ళిపోవాలి అంతే, అది ఫస్ట్ వెళ్ళి కూర్చోవాల్సిందే థియేటర్లో. అలా నువ్వు కూర్చుంటావు చూస్తావు, దానివల్ల ఏంటి చెప్పు, ఏమన్నా యూజా? అది ఎంత మెల్లగా వెళ్ళొచ్చు కదా, అంత పిచ్చేందుకు మరి వెళ్ళి ఫస్ట్ షోనే లో వెళ్ళాలి అంత ఎందుకు? మొన్న నేను చెప్పాను కదా ఏదేదో మూవీకి కూడా అట్లనే కదా, వాళ్ళు వెళ్ళి ఒక మదర్ చనిపోయింది, అట్లా అంత పిచ్చేందుకు? అట్లా ఉండొద్దు, అంత ఇదిలోకి నువ్వు వెళ్ళకూడదు. ఏదైనా కానీ కూడా ఇట్లా వదిలేయాలి అంతే. అది కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని చూడాలి. కొన్ని హిస్టారికల్ ఉంటాయి చూడొచ్చు, మనం తెలుసుకునేటివి ఉంటాయి, ఆ మూవీస్ చూడొచ్చు. నేను వద్దు అన్నాను, టోటల్గా మూవీస్ వద్దు అని నేను చెప్పను. ఏదైతే గుడ్ అది చూడాలి, అది చూస్తే మనకి దీనివల్ల
ఆ పిల్లలకి మంచిది అని మదర్ ఫాదర్ చెప్తారు, అలాంటివి చూడొచ్చు. ఉమ్. దానివల్ల నీకు మంచిది అవ్వచ్చు, దానివల్ల కొన్ని మంచివి కూడా ఉంటాయి. చెడు ఎప్పుడు చూడకూడదు, చూస్తే నువ్వు క్యారీ చేసుకుంటావు, మనసులో అవి ఉండిపోతాయి అన్నమాట. నువ్వు మనసులో ఏముంటే బెస్ట్, కృష్ణది రిలేటెడ్ ఏదన్నా ఉంటే మంచిది అని చెప్తారు. అంటే చెప్తారు అని అంటే కాదా మాతాజీ అని కాదు, అంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి నేను ఎక్కువగా భక్తిని మీకు బాగా నూరిపోస్తే కూడా ప్రాబ్లం అవుతుందేమో అని ప్రాబ్లం నాకే. ఏమన్నా మళ్ళీ ఆ, ఎట్లా దూరం పెట్టేస్తారేమో భగవద్గీతకి అని భయం, అంతే. సో నువ్వు ఆ, ఉండాలి లోపల, మెల్లమెల్లగా పెంచుకోవాలి కృష్ణ మీద. బుక్స్ చదువుతూ ఉండాలి, కృష్ణవి చిన్నపిల్లల బుక్స్ ఉంటాయి, కృష్ణవి చిన్ననాటి ఆ, ఆ, రామాయణం, బాలకాండ అట్లాంటివి చదువుతూ నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళని చూస్తుంటే ఎలా ప్రవర్తించారు, ఏ టైం ఏ సిచ్యుయేషన్లో ఎలా ఏం తీసుకున్నారు స్టెప్, అది నేర్చుకుంటూ ఉండాలి. అలాంటివి నీకు లైట్లోకి వస్తూ ఉంటావు, వెలుతురులోకి వస్తూ ఉంటావు. ఆ, ముని ఎప్పుడు ఎవరినైనా వెలుతురులోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉంటాడు. ప్రభుపాద్ అంతే కదా, ఎంతమందిని వెలుతురులోకి తీసుకొచ్చాడు. అసలు అక్కడ డ్రగ్స్ ఎలా తీసుకున్నారు, చీకట్లో ఉన్నారు వాళ్ళంతా, వాళ్ళందరిని ఎట్లా బయటికి లాగాడు, డ్రగ్స్ నుంచి బయటికి తీసుకొచ్చేసాడు మన హరే కృష్ణ మూమెంట్ తోటి, మన దీంతోటే. చక్కగా అందరికి ప్రసాదాలు పంచిపెట్టి అందరినీ ప్రసాదంకి అట్రాక్ట్ చేసుకున్నారు. ఇంకా ఎలా అట్రాక్ట్, ఆ మునికే తెలుసు ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని లైట్లోకి ఎలా తీసుకురావాలి. అంటే చీకట్లో ఉన్నారు కదా, వాళ్ళని ఎలా లైట్లోకి తీసుకురావాలి అనేది మునికే తెలుసు. అది ప్రభుపాద్, మన ప్రభుపాద్ ఎంత బాగా చేశారు చూడండి. అమెరికా టూర్ అంతా ఆయనది చదివితే బుక్ మనకు అర్థమైపోతుంది, అబ్బా వండర్ఫుల్ అనిపిస్తుంది. అది ట్రూ హీరో అంటే ప్రభుపాదే, ఇంకెవ్వరు కాదు యాక్చువల్గా. ఈ మహేష్ బాబులు వీళ్ళందరూ అక్కడ మూవీలో చేసింది వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు ఏంటో మనకు తెలియదు కదా, రైట్? వాట్ హీఈస్ ఆర్ షీ వీ డోంట్ నో కదా. సో వాళ్ళు జస్ట్ యాక్టింగ్, దే ఆర్ డూయింగ్ యాక్టింగ్, దట్స్ ఆల్. బట్ ప్రభుపాద్ అలా కాదు కదా, హీ షోడ్ ఎవ్రీథింగ్. ఆయన చూపెట్టాడు అసలు ఏంటి అనేది, దట్స్ వాట్. ఓకే, ఈ శ్లోక ఒక మీనింగ్ అదే. సో నా వాంఛ కల్ప చెప్పేసిన టైం అయిపోయింది. వాంఛ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत